తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. జై భీమ్, జై తెలంగాణ. డైరెక్ట్ మార్నింగ్ న్యూస్లోకే వెళ్తాం. ప్రవీణ్ అన్న నిన్న అసెంబ్లీలో తుమ్మల గారు మాట్లాడిన దాన్ని చూస్తే రైతు బంధు ఇవ్వలేమని చెప్పకనే చెప్పారు. దయచేసి దాని గురించి మాట్లాడండి. తప్పకుండా ఏవికే రెడ్డి దాని గురించి మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ ప్రవీణ్ అన్న, జై భీమ్. రంజిత్ కుమార్ ఖంజర్లా గుడ్ మార్నింగ్, జై భీమ్. రాజు ట్యాంగ్ గుడ్ మార్నింగ్ అన్న, గుడ్ మార్నింగ్ రాజు. కాల్వల రవీందర్ హాయ్ అన్న, హాయ్ కాల్వల రవీందర్. జై భీమ్ బ్రదర్. రేవంత్ రెడ్డి ఏంటిదో మరి ఇది సరిగ్గా. చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత ప్రతిపక్షం మీద దిష్టి పెట్టట్లేదు, హామీల మీద దృష్టి పెట్టారు. మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు 6 గ్యారెంటీల మీద దృష్టి పెట్టట్లేదు, ప్రతిపక్షం మీద దృష్టి పెడుతున్నారు. నిజమే. అక్కడ చంద్రబాబు నాయుడు గారు తానిచ్చిన హామీల మీద పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి జగన్ మీద దృష్టి పెట్టకుండా ఇచ్చిన హామీల మీదనే దృష్టి పెట్టి ముందుకు తీసుకుపోవాలని చూస్తున్నారని ఇక్కడ చింద్రం బాలకృష్ణ పెట్టిండు. ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి గారు ఇంకా ప్రతిపక్షం మీదనే దృష్టి పెడుతూ ప్రతిపక్షాన్నే నిందిస్తూ ఇచ్చిన హామీలను మర్చిపోతున్నారు అనేది చంద్రం బాలకృష్ణ మాట. లేదు అక్కడ కూడా పవన్ కళ్యాణ్ ఇంకా జగన్ మీద విద్వేషపూరితమైన దుమ్మెత్తిపోసే ప్రయత్నమే చేస్తున్నాడు. నిన్న ఓ పర్యటనలో భాగంగా ఒక చిన్న కుగ్రామానికి వెళ్ళిండు. ఆంధ్రప్రదేశ్లో ₹1 కూడా లేదు, జగన్ ₹1 లేకుండా ఆగం చేసి పడేసిండ్రు ఆంధ్రప్రదేశ్ని. కానీ నేను కేంద్రం దగ్గర నుండి డబ్బులు తీసుకొచ్చి చాలా జాగ్రత్తగా ఇల్లును సర్దినట్టు సర్దుతున్నా అని ఇంకా జగన్ మీదనే కూడా వాళ్ళు కూడా పడేస్తాను. నిజంగానే ప్రతిపక్షాల మీద పడేయడమే అధికార పక్షం యొక్క లక్షణం అన్నట్టు ఆ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ తెలంగాణలో కానీ ఈ అధికార పార్టీ నేతలు చేస్తున్నట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. ఇక లైవ్లోకి వచ్చిన మిత్రులు ఒకసారి లైవ్ని షేర్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, మీ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయండి. కొంతమంది పని కట్టుకొని లైవ్లు పోవద్దని కూడా కుట్ర చేస్తున్నట్టు కూడా నిన్న సమాచారం వచ్చింది. ఎవరైతే తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడుతున్న కొన్ని గొంతులు ఉన్నాయో ఆ గొంతుల సర్వర్లను కూడా డౌన్ చేసే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఒక సమాచారం వచ్చింది. అంతేకాదు మళ్ళీ చిలుక ప్రవీణ్ మీద దాడి చేయాలనే ఒక కుట్రను కూడా ప్రయత్నం చేస్తున్నట్టు కూడా తెలిసింది. ఎన్నిసార్లు దాడులు చేయాలని చూసినా, ఏ రకంగా లైవ్లు ఆపేయాలని చూసినా ఆగే ప్రసక్తి లేదు. ముందుకు పోయే ప్రయత్నమే ఉంటుంది, ఎదిరించి కొట్లాడే ప్రయత్నమే ఉంటుంది, తెగించి కొట్లాడే ప్రయత్నమే ఉంటుంది. ఇది ఒక్కటే జీవితం. ఈ ఒక్క జీవితంలోనే ఎన్ని రకాల పోరాటాలు చేయాలో అన్ని రకాల పోరాటాలు చేయవలసిందే. వ్యక్తిగత జీవితంలో పోరాటాలు ఉంటాయి, రాజకీయ జీవితంలో పోరాటాలు ఉంటాయి, సమాజం గురించి కొట్లాడడంలో కూడా ఓ పోరాటం ఉంటుంది. ఆ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని మరొకసారి మీ ముందు చెప్తున్నా. లైవ్ని మీ గ్రూపుల్లో తప్పకుండా షేర్ చేయండి, మనల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇక ముందుగా